మనము మొక్కలు పెంచుకుంటున్నప్పుడు వాటికి మంచి పూత పిందె రావాలి, వాటికి పురుగులు చీడపీడలు ఏవి పట్టకుండా ఉండాలంటే మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి ఇవ్వాల్సిన పోషకాలు పెస్టిసైడ్స్ అవన్నీ ఇస్తే చక్కగా మనమైతే మిద్దె తోటని చాలా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం మంచి గులాబీలు ఉన్నాయి, ఇవి కోసుకొని ఇంకా మంచి వెజిటబుల్స్ కూడా హార్వెస్ట్ చేసుకుందాము. దాంతోపాటు వంకాయ మొక్కలకి చీడపీడలు రాకుండా ఉండడానికి అవి బాగా పూత కాపు ఇవ్వడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. నాకు ఈ వంకాయ మొక్కలు దాదాపు ఒక 2 నెలల పాటు అస్సలు కాయలు కాయలేదండి. అవైతే ఇంక అసలు కాపు రాదేమో అని అనుకున్నాను. అప్పుడు నేను ఒక ద్రావణాన్ని అయితే వాటికి ఇచ్చాను. ఆ తర్వాత మంచి చిగురు వచ్చి పోతొచ్చి పిందెలు అయితే రావడం జరిగింది. చూసారు కదా, పెద్ద పెద్ద వంకాయలు అయితే వచ్చాయి. దీనికి నేను ఇంగువని తీసుకుంటున్నానండి, మన వంటింట్లో ఉండే ఇంగువ. ఇది ఇంగువ పొడి నేను తీసుకుంటున్నాను. బయట ముద్దగా ఉండి మెత్తగా ఉండే ఇంగువ ఉంటుంది, అదైతే చాలా మంచిదండి. దాన్ని నీటిలో కరిగించి మొక్కలకు స్ప్రే చేయొచ్చు. నేను ఇలాగా నా దగ్గర పొడి ఇంగువని నేను తీసుకున్నాను. వాటరు స్ప్రే చేసేటువంటి బాటిల్లో తీసుకొని ఒక పించ్ ఇంగువని తీసుకున్నాను. మనం ఎక్కువ ఇంగువని కూడా మనం స్ప్రే చేయకూడదు, ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బాగా ఇలాగా కలిపేసుకున్నాక మొక్కల ఆకుల మీద కొమ్మల మీద ఇలాగంతా కూడా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. వంకాయ మొక్కలకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇది. అన్ని మొక్కలకు కూడా కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చు. వారానికి ఒకసారి ఇలా అవసరాన్ని బట్టి మనం ఇచ్చుకోవచ్చు. ఇలాగా ఇంగువ కలిపిన నీటిని కూడా మొక్కల మొదల్లో వేయచ్చు. పూత బాగా వచ్చి మొక్క బాగా మనకి ఈల్డ్ అయితే ఇవ్వాలంటే మనం ఎప్పుడు ఇచ్చేటువంటి పొల్ల మజ్జిగ ఉంటుంది కదండి. పొల్ల మజ్జిగ గురించి మీకు బాగా తెలుసు కదండి. ఆ వీడియో ఒకటి ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. పొల్ల మజ్జిగ, అందులో పసుపు కొంచెం ఇంగువ కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కనుక మనం మొక్కలకి స్ప్రే చేస్తే చీడపీడలు తగ్గడమే కాకుండా మనకైతే మంచి ఈల్డ్ పూత వస్తుంది, పూత నిలబడుతుంది, కాపు కూడా బాగా వస్తుందండి. ఇలాగ పెద్ద పెద్ద వంకాయలు కానీ మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. నేను ఇలాగ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఒక చేతితో కెమెరా పట్టుకొని తీసుకుంటున్నాను, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే మన ఇంట్లో మనం చక్కగా ఆర్గానిక్గా పండించుకున్నటువంటి కూరగాయల్ని హార్వెస్ట్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. తప్పకుండా ఎవరైనా మిద్దె తోటని స్టార్ట్ చేయకపోతే తప్పకుండా స్టార్ట్ చేసుకోండి. కొంచెం వచ్చినా సరే మనం ఎటువంటి పురుగు మందులు కెమికల్స్ వాడకుండా చక్కగా మనమైతే హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి. కొంచెం బెండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోకపోతే బెండకాయలు ముదిరిపోతాయండి. ఇక్కడైతే చెట్టు చిక్కుడు అండి, ఇది చెట్టు చిక్కుడు నుంచి మనం చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఒక మొక్కకి చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇలాగ ఒక 5-6 మొక్కలు పెట్టుకుంటే మనకు ఫ్యామిలీకి సరిపడా మనం కాయలని అయితే ఇలాగ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మనం వీటి మీద ఎటువంటి హానికరమైన పురుగు మందులు చల్లడం లేదు కాబట్టి నిజంగా ఇది మనకి మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్. ఇలాగ ప్రతి మొక్కకి కూడా ఇంగువ ద్రావణాన్ని, మజ్జిగ, పసుపు కలిపినటువంటి ద్రావణాన్ని ఇవ్వడం వల్ల అది మనకి ఇన్సెక్టిసైడ్గా, ఫంగిసైడ్గా చక్కగా ఉపయోగపడుతుందండి. మనం మట్టిలో కలపడం వల్ల మొక్కలు కూడా పాడవకుండా చాలా చక్కగా వస్తాయి. అయితే తగినంత మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ నాకు తెల్ల కాకరకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక 4 కాకరకాయలు అయితే ఉన్నాయి, కోసుకుంటున్నాను. ఏదైనా పండిపోతే బాగుండదు. ఇలా కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరికొన్ని ఒక 2-3 రోజుల్లో మరికొన్ని వచ్చినప్పుడు చక్కగా కోసేసుకోవచ్చు. ఇది ఇలా వదిలేయడం వల్ల చూసారా, పండిపోయి గింజలు రాలి కింద పడిపోయాయి. ఈ టేబుల్ లెమన్ ప్లాంట్ని నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసారు కదండి. ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి, అవైతే నేను ఇలాగ కోసేసుకుంటున్నాను. అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయండి. పాలకూర ఆల్రెడీ ఇది హార్వెస్ట్ చేశాను, మళ్ళీ కూడా చిగుర్లు వచ్చి చక్కగా ఇలాగైతే ఆకులైతే వచ్చాయి. ఇవి నేను కోసేసుకుంటున్నాను. ఇంకొక 2 టైమ్స్ కూడా ఈ మొక్కల నుంచి మనమైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా వచ్చినా ఎప్పటికప్పుడు మనం చక్కగా ఇలాగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి బచ్చల కూర ఉందండి. నేనైతే మొక్క బచ్చలు అనుకున్నాను కానీ ఇది తీగ బచ్చలేనండి. ఇదైతే చాలా చక్కగా బాగా పాకుతోంది. దీన్ని తీసుకుంటున్నాను నేను. ఈ బచ్చలు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. చక్కగా ఎన్ని రకాల ఆకుకూరలైనా సరే ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. మీరు కూడా చక్కగా ఆకుకూరలైనా స్టార్ట్ చేసుకుని చూసారు కదండి. రకరకాల ఆకుకూరల్ని, ఇంకా వంకాయలు, చిక్కుడుకాయలు, టేబుల్ లెమన్ ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.